ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం కావచ్చు, దాంతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గతంలో వ్యవసాయానికి ఇచ్చినటువంటి చరిత్ర కూడా మాదే. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 90% గృహాలకు సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ వాళ్ళకు అందుబాటులో వస్తున్నటువంటి స్కీమ్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు అందజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల చివరి ప్రచార రోజు కూడా మరొకసారి తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగిస్తా ఉన్నాం. తప్పకుండా ఎన్నికల కోడ్ కాగానే చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి అన్ని రేషన్ కార్డులందరికీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటాం. రేషన్ కార్డుతో పాటుగా చాలా మంది అర్హులు 10 సంవత్సరాలుగా పెన్షన్ రాలేదని విజ్ఞాపన పత్రాల పేరు మీద విజ్ఞాపన పత్రాలు పెట్టుకుని పెన్షన్ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. వారందరికీ కూడా నూతనంగా పెన్షన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వారితో పాటుగా హామీ ఇచ్చిన ప్రకారంగా 2000 నుంచి 4000 పెంచి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. దాంతో పాటుగా మహాలక్ష్మి కార్యక్రమం కావచ్చు, ఇప్పటికే నియోజకవర్గానికి శాంక్షన్ అయి కార్యక్రమం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్థాయిలో ఉన్నటువంటి 3500 ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి వెంటనే కోడ్ కాగానే ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభం చేస్తాం. మహాలక్ష్మి 2500, దాంతో పాటుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆగస్టు నెలలో 2 లక్షల రైతు రుణమాఫీని కూడా తప్పకుండా చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని, ఉదాహరణకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవెల్లి ప్రాజెక్టు తీసుకుంటే హెడ్ వర్క్స్ కంప్లీట్ అయినాయి, కానీ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ లేదు. ఆ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ను నిర్మింపజేసి రైతాంగానికి కాలువల ద్వారా పొలాలకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే అప్పర్ మానేరు కావచ్చు, మలకపేట రిజర్వాయర్ కావచ్చు, ఉదాహరణకు ఇక్కడ నుండి చెప్పినాను. దాంతో విధంగా కృష్ణానదికి సంబంధించి, అదేవిధంగా గోదావరి నదికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరగాలో ఆ కార్యక్రమాలన్నిటికి సంబంధించి మరి ఆ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇదిగాక ఈరోజు దేశానికి సంబంధించి ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను ఏ విధంగా అయితే ఒక ప్రతిజ్ఞ చేస్తామో ఈరోజు ఇటువంటి ఒక సంక్లిష్ట దశలో మరొక్కసారి అందరూ ఆ యొక్క ప్రమాణం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడతా ఉంది. విభజన హామీలు అమలు చేయని భారతీయ జనతా పార్టీ విభజించి పాలించాలనేటువంటి విధంగా విద్వేషాలను రగల్చడం ద్వారా, మతపరమైన లబ్ధి పొందడం ద్వారా ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తా ఉంది. పైకేమో జై శ్రీరామ్ అంటున్నా లోపల రిజర్వేషన్లకు రామ్ చెప్పేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఒకే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి మిత్రపక్షాలు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి వచ్చినా నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు ఈసారి 400 సీట్లని. అందుకే డ్రామా స్టార్ట్ అయింది. ఇప్పుడే ఈ సమావేశానికి వస్తా ఉంటే బయట శివాజీ విగ్రహాలు అడుగుతా ఉన్నాం. ఎన్నికలకు శివాజీ విగ్రహాలు కలగడానికి ఏం సంబంధం? లేదా నిన్న సదరు పార్లమెంటు సభ్యుడు సిరిసిల్లలో హిందువులకు సంబంధించిన అంశమని, ఆయన లేకపోతే రక్షకుడు లేనని మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజాప్రతినిధి యొక్క ప్రధాన బాధ్యత ప్రజా సమస్యల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి, ఎన్నికలు వచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనేటువంటి కీలకమైనటువంటి మౌలిక అంశాలను వదిలిపెట్టి
నటన లేదా అబద్ధాలు లేదా ఇటువంటి ఒక అంశాలను ప్రేరేపితం చేయడం ద్వారా మాత్రమే గెలవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మిగతా 17 నియోజకవర్గాలు అందరూ కూడా అన్ని కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నేను కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ను. మేము నామినేషన్ ప్రక్రియ నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా ప్రచారం ముగిసే వరకు కూడా నాయకత్వం అంతా కూడా ఐక్యంగా గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి ఈ జిల్లా మంత్రి దాకా నేను శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ యొక్క బాధ్యులు, అనుబంధ సంఘాలు అందరూ కూడా ఐక్యంగా పనిచేసిన వెంటనే కాంగ్రెస్ గెలుపు తథ్యమనే మాట సందర్భంగా మునిగిస్తాను. ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఎన్నికల ప్రచార సరళిని ఆలస్యంగా టికెట్ వచ్చినప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు తీసుకోవడం కావచ్చు, మండల స్థాయిలో ఒక ఉధృతంగా ప్రచార కార్యక్రమం అభ్యర్థితో నిర్వహించడం కావచ్చు.